అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అదరగొడుతోందని, దేశంలోనే నంబర్ 1 జిల్లాగా తయారవుతోందని తెలిపారు. రాంబిలిలో 5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ నిర్మిస్తున్న క్లీన్ ఎనర్జీ ప్లాంట్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ప్రాజెక్టు ద్వారా 2,000 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందన్నారు. 2019-24 మధ్య ఏపీలో విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. విద్యుత్ రంగాన్ని వైసీపీ కుప్పకూల్చిందని మండిపడ్డారు. జగన్ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. వైసీపీ హయాంలో పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని, కూటమి ప్రభుత్వంలో ఏపీకి ఇప్పటికే 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ మంత్రుల బృందం సింగపూర్లో 3వ రోజు పర్యటిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఎస్ఏను సందర్శించింది. పోర్టు నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను ఏ విధంగా వినియోగిస్తున్నారో మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సింగపూర్లోని పీఎస్ఏ ఆధ్వర్యంలో నడుస్తున్న టువాస్ పోర్ట్ 2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమేటెడ్ టెర్మినల్గా రికార్డు సృష్టించబోతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మహిళా బిల్లును ముందుకు తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. లోక్సభ స్థానాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల వాటా పెరుగుతుందని తెలిపారు. 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు జరిగేలా ప్రధాని మోదీ నాయకత్వంలో అందరం కలిసి నడుద్దామని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ఎవరినైనా చంపు, దోచుకో, దాచుకో అనేది వైసీపీ సిద్ధాంతమని ఏపీ మంత్రి సంధ్యారాణి విమర్శించారు. జగన్ అండ ఉందనే సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారని ఆక్షేపించారు. వివేక హత్య కేసులో సాక్షులు చనిపోతున్నట్లే సుబ్రహ్మణ్యం కేసులోనూ చేద్దామనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల హత్యకు గురైన పెద్ద దస్తగిరి కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని సంధ్యారాణి ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు చొరవతోనే విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలు జరుగుతున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 18 మంది లబ్ధిదారులకు కారుణ్య నియామక పత్రాలను మంత్రి గొట్టిపాటి అందజేశారు. సీఎం సూచనల మేరకు విద్యుత్ కొనుగోళ్ల గణనీయంగా తగ్గించామని, విద్యుత్ కొనుగోళ్లపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదని మంత్రి హెచ్చరించారు. కడపలో సొంత పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే 3 రోజులుగా పులివెందులలోనే ఉన్న జగన్ ఆయన కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈ హత్యను గంజాయి బ్యాచ్ గొడవగా అనుమానాస్పద మృతిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద దస్తగిరి పేరుతో 100 కోట్ల భూదందాలు, బినామీ ఆస్తులు పెట్టారని ఆరోపించారు. పెద్ద దస్తగిరి హత్యకు కారణమైన వారే ఇప్పుడు పరామర్శల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వైసీపీ నాయకులు చేసిన కామెంట్స్ పై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందించారు. ఎన్టీఆర్, చంద్రబాబు పుణ్యం వల్ల తెలుగు గంగ, కేసీ కెనాల్ కు నీరు వస్తున్నాయి కాబట్టి రైతులు సంతోషంగా ఉన్నారని భూమా అఖిలప్రియ అన్నారు. చివరి ఆయకట్ట వరకు నీళ్లు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. నేరస్తులకు జగన్ కొమ్ము కాస్తున్నారని టీడీపీ నేత మహాసేన రాజేష్ ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును జగన్ తన ఇంట్లో దాచిపెట్టారని, నేరస్తులంటే జగన్ కు అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. దళితులపై దాడులకు జగన్ బాధ్యత వహించాలన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ కేసులో సర్పవరం సీఐ రవికుమార్ పై బదిలీ వేటు పడింది. వీఆర్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో రవికుమార్ కు సత్సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. మంగళవారం ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లేలోపే అనంతబాబు పరారైనట్లు సమాచారం. పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డికి ప్రభుత్వ ప్రోటోకాల్ ఇస్తున్నారు గానీ తనకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పరిధిలో లేని వ్యక్తికి అంత ప్రాధాన్యత ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్లో కాళేశ్వరం అంశంపై చర్చించారు. పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏజీ సుదర్శన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మేలోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మహేష్ గౌడ్ భేటీ అయ్యారు.
తెలంగాణలో సంక్షేమ పథకాల గురించి రాహుల్ అడిగి తెలుసుకున్నారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కాళేశ్వరం అంశంలో హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తన సొంత బ్రాండ్ కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టారని, తెలంగాణ సొమ్మును నాశనం చేశారని ఆరోపించారు. 2 సంవత్సరాలకే కాళేశ్వరం ఎందుకు కుంగిపోతుందని ఎంపీ ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారన్నారు. కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎంపీ తెలిపారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా రాణిగంజ్ డిపో ముందు కార్మికులతో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధర్నాకు దిగారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆనాడు కేసీఆర్ సకల జనులకు ఏకం చేశారని, అందులో ఆర్టీసీ కార్మికులు ప్రధాన పాత్ర పోషించారని తలసాని శ్రీనివాస్ గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల కృషి మర్చిపోలేనిదని, ఆ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. అసలు సమస్యలను పక్కనబెట్టి కేబినెట్ పేరుతో కాలయాపన చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మధు క్యాషియర్ రమావత్ రమేష్ కీలక విషయాలు తెలిపాడు. ప్రధాన నిందితుడు రమావత్ మధు దగ్గర ఉద్యోగం చేస్తూనే మైక్రో ఫైనాన్స్ లో డబ్బులు పెట్టుబడిగా పెట్టి మోసపోయినట్లు చెప్పాడు. అధిక వడ్డీ ఆశ చూపడంతో డబ్బులు కట్టినట్లు తెలిపాడు. మంగ్లీ అనేక సార్లు మైక్రో ఫైనాన్స్ ఆఫీసుకు వచ్చాడన్నాడు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ కు ఊరట లభించేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేక తమపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అంగన్వాడీ ఎంఈఓ కార్యాలయాలను ఖాళీ చేయమనడం శ్రీమట్టం అధికారులకు తగదని మంత్రాలయం జనసేన ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ్ అన్నారు. శ్రీమట్టం అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్లో జనసేన కార్యకర్తలు, గ్రామస్తులు నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై టీడీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఘాటుగా స్పందించారు. జగన్ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎన్జీటీ నిలుపుదల చేశారన్నారని ఆరోపించారు. అనుమతులు లేకుండా జేబులు నింపుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణం చేశారని మండిపడ్డారు. హిందూ దేవాలయాలు సెక్యులర్ కాదని, అవి హిందూ ప్రార్థనా స్థలాలే అని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ స్పష్టం చేశారు. ఆలయాల్లో ఉద్యోగాలు, వ్యాపారులు హిందువులు మాత్రమే ఉండాలని తెలిపారు. శ్రీశైలంలో 50% ముస్లింలు ఉన్నారని, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. అమరావతి తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. అందరికీ అందుబాటులో ఉండేలా తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. వరంగల్ జిల్లా బొల్లికుంటలో ఛత్రపతి శివాజీ ఏర్పాటు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో అంబేద్కర్ విగ్రహం పక్కనే శివాజీ విగ్రహం ఏర్పాటు చేసే క్రమంలో వివాదం చెలరేగింది. దీంతో 2 వర్గాల మధ్య తలెత్తిన వివాదంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టెంట్ సామాన్లు ఇవ్వద్దంటూ వికారాబాద్ జిల్లా టెంట్ హౌస్, ఫంక్షన్ హాల్ ఓనర్లను తాండూరు పోలీసులు హెచ్చరించారు. సమ్మెకు టెంట్లు, సామాన్లు ఇస్తే కఠిన చర్యలు తప్పమన్నారు. సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమంటూ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు జనగామ ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు సమ్మె చేపట్టారు. తమ పొట్ట కొట్టొద్దంటూ ఆర్టీసీ కార్మికులు పోలీసుల కాళ్లు మొక్కారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 2వ రోజుకు చేరింది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మహాధర్నాలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. చర్చల పేరుతో ప్రభుత్వం కార్మికులను తప్పుదారి పట్టిస్తోందని జేఏసీ ఆరోపిస్తోంది.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తోంది. అటు 32 డిమాండ్లలో 29 పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి పొన్నం తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ డిపో ఎదుట రెండో రోజు ఆందోళన చేపట్టిన ఆర్టీసీ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ మద్దతు పలికారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను గుర్తించి న్యాయం చేసినట్లు వివరించారు. ప్రజల సమస్యను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పులివెందుల పర్యటనకు వచ్చిన జగన్ కు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు. ఇద్దరు ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులతో పాటు రాజంపేట మండలం బోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది మంగళవారం పులివెందులలోని జగన్ నివాసానికి వెళ్లారు. జగన్ కు శేషవస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. జగన్ సేవలో తరించిన 3 అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విజయవాడ కోర్టు భవనంలో లిఫ్ట్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లిఫ్ట్ ఆగిపోయింది. 7 నుంచి 8 అంతస్తుల మధ్య లిఫ్ట్లో 5 లాయర్లు చిక్కుకుపోయారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా లిఫ్ట్ కదలలేదు. ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద లాయర్లను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కోన సముద్రంలో అడవి ఆవులు బీభత్సం సృష్టించాయి. 15 ఎకరాల వరి పంటను అడవి ఆవులు ధ్వంసం చేశాయి. అప్పు చేసి సాగు చేసిన పంట ధ్వంసం కావడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జివ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో కడలూరుకు చెందిన బోట్లను వదిలిపెట్టిన నిందితులకు జరిమానాలు విధించినట్లు పెద్దపట్టపాలెం కులస్తులు తీర్మానించారు. నిందితుల ముగ్గురికి 2,25,00,000 రూపాయల జరిమానా విధిస్తూ పట్టపు కాపులు తెలిపారు. నిందితులు 2 దఫాలుగా ఈ నగదును కాపులకు చెల్లించే విధంగా సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలోనే గ్రామ కాపులు, పెద్ద కాపులకు 1 కోటికి పైగా నగదు చెల్లించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో 150వసారి రక్తదానం చేసిన ఓ వ్యక్తిపై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ అమన్గల్ మెంబర్ రెగ్యులర్ రక్తదాత అంజిరెడ్డి ఇప్పటికే 149 సార్లు రక్తదానం చేశాడు. 150వసారి రక్తదానం చేసేందుకు ముందుకు రావడంతో అంజిరెడ్డిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అభినందించారు. లయన్స్ జిల్లా గవర్నర్ డాక్టర్ మహేందర్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన మెగా రక్తదాన వైద్య శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన కస్తూర్బా గాంధీ విద్యార్థులను తుంగతుర్తి ఎమ్మెల్యే వందల సామేలు సన్మానించారు. యాదాద్రి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి ఒక్కొక్కరికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. నెల్లూరు జిల్లా విరువూరులో నూతనంగా ఏర్పాటు చేసిన రామాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేకం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డిలను వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి గ్రామంలో ఒక ఆలయం నిర్మించేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి ఆనం అన్నారు. ఏపీలో అన్నా క్యాంటీన్లపై కూటమి ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎన్టీఆర్ జిల్లాలోని అన్నా క్యాంటీన్లకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. 100కు 90% అన్నా క్యాంటీన్లకు రేటింగ్ ఇచ్చారు. ప్రజల నుంచి తీసుకున్న సర్వేలో నందిగామ 91% సాధించి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో 88%తో జగ్గయ్యపేట, 3వ స్థానంలో విజయవాడ నిలిచింది. గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత సంతృప్తిని వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో పెట్రోల్, డీజిల్ కష్టాలు తీవ్రమయ్యాయి. ఇంధనం దొరకక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండుటెండలో పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కోడుమూరులో 5 పెట్రోల్ బంకులుండగా 4 పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో మూసివేశారు. దీంతో మిగిలిన 1 పెట్రోల్ బంక్ దగ్గర విపరీతమైన రద్దీ ఏర్పడింది. మరోవైపు నంద్యాలలో పెట్రోల్ కోసం వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. బంకుల దగ్గర భారీగా వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్స్ కు సరఫరా చేసే బిర్యానీ, ఫ్రై, ఆనియన్ కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. పలు హోటల్స్ లో వినియోగించిన నూనెను కొనుగోలు చేసి అదే నూనెలో ఆనియన్ ఫ్రై చేస్తున్నట్లు గుర్తించారు. బహదూర్పురలోని పలు హోటళ్లలో ఈ ఆయిల్ ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. 480 లీటర్ల కల్తీ నూనె, 75 కిలోల ఫ్రై ఆనియన్ సీజ్ చేశారు అధికారులు.
తూర్పుగోదావరి జిల్లాలోని పాండవుల కొండపై పెద్దపులి తిష్టవేసింది. పెద్దపులి సంచారంతో స్థానిక ప్రజలను పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పెద్దపులి మెడకు అమర్చిన రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పాండవుల మెట్టలోని గుహలో పడుకున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. కోరుకొండ పరిధిలో ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేశామని, మైకు ద్వారా ప్రజలను అలర్ట్ చేశామని రాజమహేంద్రవరం అటవీ శాఖ డిఎఫ్ఓ ప్రభాకర్ తెలిపారు. కస్టమర్ల భద్రతకు బ్యాంక్ అధికారులు పెద్దపీట వేయాలని, ఏ బ్యాంకులోనూ సైబర్ బాధితులు ఉండకూడదని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు. మ్యూల్ ఖాతాల నియంత్రణపై బ్యాంక్ అధికారులతో సజ్జనార్ సమావేశమయ్యారు. ఖాతాదారులు సైబర్ నేరాల బారిన పడకుండా చూడటమే లక్ష్యంగా బ్యాంకులు పనిచేయాలన్నారు. హైదరాబాద్లో మరో భారీ కల్తీ దందా బయటపడింది. 4 టన్నుల కల్తీ టీ పౌడర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాడిన టీ పౌడర్కే రంగులు వేసి కొంతమంది టీ షాప్ ఓనర్స్ వాడేస్తున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఫాస్ట్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి 10 మందిని అరెస్ట్ చేశారు. అనంతపురం వల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 4 మహిళలతో పాటు రాజేష్ అనే వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో లేడీ డాన్ రంగమ్మ నాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మ ఉన్నారు. నిందితుల నుంచి 13 లక్షల నగదు, 2 కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఠాతో పోలీసులకున్న సంబంధాలపై విచారణ జరుగుతోందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం వలపుల ముఠా వెనుక వైసీపీ నేత నరేందర్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో కింగ్ పిన్ గా ఉన్న నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పలువురి దగ్గర నుంచి నరేందర్ రెడ్డి లక్షల రూపాయలు వసూలు చేశాడు. దీంతో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సత్యసాయి జిల్లా కదిరిలో పోలీసుల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. సర్వే నంబర్ 656లోని విలువైన భూమిని కొందరు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో స్పందించిన పోలీసులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. వైసీపీ నేతలతో కలిసి కొందరు పోలీసుల స్థలాలను కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. తమిళనాడులో సాయంత్రం 5 గంటల వరకు 82% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లోనూ ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ శాతం మరింత పెరగొచ్చని చెబుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తొలుత ఈవీఎంలు మొరాయించాయి. తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేశారు. తొలి గంటలోనే రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన జరిగింది. నూతన దంపతులు పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వివాహ తంతు ముగిసిన వెంటనే వధూవరులు నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నూతన జంటను అక్కడున్న ఓటర్లు ఆసక్తిగా గమనించారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విలువను చాటి చెబుతాయంటూ నూతన వధూవరులను అభినందించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపత్తూరు నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఘటన జరిగింది. శక్తివేల్ అనే యువకుడు ఓటు వేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించాడు. మొబైల్తో వీడియో తీసుకుంటూ ఓటు వేయడాన్ని రికార్డ్ చేశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్గా మారడంతో పోలీసులు శక్తివేల్ను అరెస్ట్ చేశారు. శక్తివేల్ను టీవీకి అభిమానిగా గుర్తించారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. కేజ్రీవాల్ వాదనలకు సంబంధించిన వీడియోలను అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలని ఆదేశించింది.